టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్లో పహల్గాం ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దానం చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పవన్ కళ్యాణ్ గారితో తమిళనాడు రాజకీయ నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ భేటీ. కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన హిందూ యువజన సంఘాలు. ఉప్పడ కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్. హైదరాబాద్లో బీఆర్ఎస్ రజతోత్సవ పోస్టర్లను చింపివేసిన హైడ్రా సిబ్బంది. ఇక వివరాలకు వెళ్తే, కర్నూలు జిల్లా ఆదోనిలో ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా షాపులను బంద్ చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు బసవన్న గౌడ్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటన సందర్భంగా ఆదోనిలో షాప్ బందులు చేయడం జరిగింది. కాశ్మీర్ జరిగినటువంటి సంఘటన సందర్భంగా ఈరోజు ఆదోని స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మరణకాండని స్పందిస్తూ ప్రతి దుకాణదారుడైతేనేమి, ప్రతి అసోసియేషన్ వారైతేనేమి, ప్రతి పెట్రోల్ బంకు, సినిమా థియేటర్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి వాళ్ళ కుటుంబాలకు తమ ప్రగాఢ సహకరించేందుకు అందరికీ కూడా షాపులు ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనం అందరూ కూడా ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబాలకు ఆ భగవంతుడు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి, అలాగే వాళ్ళ కుటుంబాలకి మనమంతా అందంగా ఉంటామని చెప్పేసి ఈ యొక్క నిరసన ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈరోజు సాయంకాలం కూడా ఆ యొక్క కుటుంబాలకు నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాయంకాలం 6:30 గంటలకు విశ్వ పరిషత్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆదోని పూర్వ ప్రజలను తరలి రావాలని చెప్పేసి వాళ్ళకి జోహార్లు అర్పించడం తెలియజేస్తాం. ఇప్పుడు జై శ్రీరామ్. వసంతగౌడ్ విశ్వ పరిషత్ ప్రెసిడెంట్. అందరికీ జై శ్రీరామ్. ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి టూరిస్టుల మీద మొదట దాడి జరిగిందని అందరం భావించాము. కానీ అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు అత్యంత కిరాతకంగా ప్రతి ఒక్క టూరిస్టుని వాళ్ళ మత ఆధారంగా, అంటే నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని పేరు మరీ వెతికి వాళ్ళనందరినీ సపరేట్గా చేసి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళని మాత్రమే అదే ఐడెంటిటీతో కూడా ఆధార్ కార్డు ఐడెంటిఫై చేయడం, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ఐడెంటిఫై చేసి కూడా చంపినటువంటి కథనాలు మనం జాతీయ ఛానల్లో చూసాం. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి కానీ ఇంతవరకు భారతదేశంలో జరగలేదు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా ఇదే విధంగా వెతికి అక్కడ ఉన్న ఈ కాశ్మీరీ పండిట్లని కాశ్మీర్ నుంచి పారద్రోలని చెప్పి మనం అప్పట్లో విన్నాము, తర్వాత చదువుకున్నాము. కానీ ఇప్పుడు కూడా అటువంటి సంస్కృతి ఇంకా అక్కడ ఉందంటే మనందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇది ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో జరిగింది, పహల్గాంలో జరిగింది కదా అనుకుంటే ఇది తప్పిది. రేపు పొద్దున మన జిల్లాలో కూడా, మన ఊర్లో కూడా ఇటువంటి సంఘటన జరగవని చెప్పి ఏం గ్యారెంటీ అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఎవరు కూడా బలవంతం లేదు. ఎవరైతే షాపులు బంద్ చేయాలనుకున్నారో వాళ్ళకి స్వాగతం, బంద్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. బంద్ చేసి మధ్యాహ్నం వరకు ఉండమని పిలిపించారు, లేదు సాయంత్రం వరకు ఉంటా అంటే కూడా వాళ్ళకి మేము చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో సంబంధించింది కాదు, ఇది దేశానికి సంబంధించింది. దేశంలో ఎవరైతే ఈరోజు భారతీయులు నేను అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు షాపులు పనిచేసిన సంఘటన మనందరం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు అక్కడ కులం అడగలేదు, గుర్తుపెట్టుకోవాలి. హిందూ మతాన్ని మాత్రం టార్గెట్ చేస్తున్నటువంటి తీవ్రవాదులు ఉన్నారో మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. తీవ్రవాదానికి మతం లేదన్నప్పుడు మనం దీనికి ఏం సమాధానం చెప్తారో మనం ఆలోచన చేయాలి. తీవ్రవాదానికి మతం లేదన్నప్పుడు
తీవ్రవాదుల మత ఆధారంగా అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు చంపినారంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం మనం ఆలోచన చేసి, ఇంతేకాదు ఈ రాష్ట్రం మొత్తం మీద వివిధ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఆదోళనలో మాత్రం పెద్దలు నిర్ణయించారు మధ్యాహ్నం వరకు బంద్ స్వచ్ఛందంగా పాటించి సాయంత్రం అందరూ కూడా జరిగే కవ్వొత్తుల యొక్క ఇక్కడే కవ్వొత్తుల యొక్క ప్రదర్శన ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా అందరూ పాల్గొని చనిపోయినటువంటి వ్యక్తులకి మనం శ్రద్ధాంజలి కట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే పాల్గొనలో ఉన్నటువంటి వాళ్ళు మనం ఏం చేయలేం, అట్లీస్ట్ వాళ్ళకి మన శ్రద్ధాంజలి కంటే ఇట్లా మన నిరసన తెలియజేయాలని చెప్పి నేను అందరూ తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నశించాలంటే తీవ్రవాదం. మరియు కాశ్మీర్లో జరిగిన తీవ్రవాద దాడులకు నిరాశనగా ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించడానికి కానీ మరియు సాయంకాలం కొవ్వొత్తుల ర్యాలీ తీయడానికి కానీ మన దేశంలో మనకే స్వేచ్ఛ లేదు. ఆందోళనలో ప్రభుత్వాలు మనకు ఈ ప్రోగ్రాం చేయడానికి కూడా అడ్డపడుతున్నారు. ఎటువంటి తీవ్రవాదాలు ఎక్కడో లేదో మన ఆందోళనలోనే ఉన్నారు. ఎటువంటి తీవ్రవాదాలను గుర్తించి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే ఉన్నారు, ఎక్కడో కాదు. మనం ఈ ప్రోగ్రాంలో నిరాశరకరం చేయడానికి కూడా లేకపోతే ఇంకేముంది, ఇది ఆందోళన కాదు, దేశానికి దానికి అటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి ఇక్కడ అడ్డం పడుతున్నారు. అటువంటితే జాగ్రత్తగా ఉండాలి. మనము ఈ తీవ్రవాదం చేయడానికి ఎక్కడో కాదు వీళ్ళే ప్రోత్సహిస్తున్నారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాను. కరీంనగర్ బస్టాండ్లో ప్రయాణికుల లగేజ్లను బ్యాగుల నుండి చోరీలు చేస్తున్న ఒక వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి గౌస్ అలా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ది ప్రెస్ మీట్ ఇస్ రిలేటెడ్ టు ది అప్రిహెన్షన్ ఆఫ్ 2 ప్రాపర్టీ ఆఫెండర్స్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ACP Karimnagar Town Venkateswamy. Teams were formed to apprehend offenders who have committed some property offence in Karimnagar Town. దీంట్లో మెయిన్ 2 offenders పట్టుకున్నాము. ఫస్ట్ పర్సన్ ఇస్ కండి సంపత్ రెడ్డి, ఈస్ నేటివ్ ఆఫ్ అల్వల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్, అండ్ సెకండ్ పర్సన్ ఇస్ సూరారాజు, ఇతను నేటివ్ ఆఫ్ నర్సంపేట్ వరంగల్, కానీ ఆపరేషనల్ ఇక్కడ కరీంనగర్ టౌన్లో చేస్తున్నారు. టోటల్ దే ఆర్ హ్యాబిచువల్ అఫెండర్స్. ఫస్ట్ పర్సన్ మీద టోటల్ 3 కేసెస్ ఉన్నాయి, అండ్ సెకండ్ పర్సన్ మీద టోటల్ 8 కేసెస్ ఉన్నాయి. సో డీటెయిల్స్ దీంట్లో ఫస్ట్ పర్సన్ కండి సంపత్ రెడ్డి, ఇతను రెగ్యులర్ అఫెండర్ అండ్ బస్ డిపోస్. ఇంతకు కూడా పాత కేసు అతని మీద జరిగింది కరీంనగర్ టౌన్లో అండ్ హైదరాబాద్లో కూడా. సో మెయిన్గా బస్ డిపోలో ప్యాసింజర్స్కి టార్గెట్ చేస్తారు. whenever this unattended bags are there, whenever passengers are not alert, అది బ్యాగ్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకొని దీంట్లో ఏమైనా అవైలబుల్ మెటీరియల్ ఉంటే దొంగతనం చేసి పాడిపోతారు. రెగ్యులర్గా అది మోడస్ ఆపరెండి. సో దీంట్లో విత్ ద ఎఫర్ట్స్ పుట్ బై అవర్ క్రైమ్ టీమ్ యూజింగ్ CCTV ఫుటేజ్ ఎవిడెన్స్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇతనికి ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. సో టోటల్ 3 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. క్రైమ్ నెంబర్ 252/25, 251/25 అండ్ 112/25 ఆఫ్ వన్ టౌన్ PS. టోటల్ రికవరీ దీంట్లో ప్రూవింగ్ 13 lakh క్యాష్లో 10 lakhs క్యాష్ రికవర్ అయింది అండ్ 147 grams గోల్డ్ ఫస్ట్ కేసు. అండ్ సెకండ్ అక్యూజ్ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్ నెంబర్ 187/25. ఇది 2 టౌన్ కేసులో జరిగింది. ఇది కూడా 100 grams గోల్డ్ రికవరీ అయింది. టోటల్ రికవరీ త్రూ ది జమ్మూ కాశ్మీర్లో 26 మంది పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ మాల్ల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో
కరీంనగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అమరులైన వారికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇటీవల భారతదేశంలో కాశ్మీర్లో జరిగిన ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశంపై వచ్చి మరి టూరిజానికి పోయిన వారిపైన దాడి చేయడం చాలా బాధాకరం. ఈ యొక్క సంఘటన జరిగింది భారతదేశంలో ఎవరి మీద కాదు, భారతదేశం ఉన్న ప్రతి పౌరు మీద జరిగిన సంఘటన. ఈ యొక్క సంఘటనను మరి దేశంలో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం ఖండించవలసిన అవసరం ఉంది. మరియు ఖండించడంతో పాటు ఈ దేశంలో ఇంకొకసారి పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ మాలమానాడు జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ కోర్టు అంబేద్కర్ దగ్గర మరి కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా భారతదేశంలో భారత పౌరులను కాపాడుకోనికి మనందరం ఐక్యతగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ఐక్యతగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి భారతదేశం పైన ఎవరు దాడి చేసినా ఏం చేసినా రాజకీయ పార్టీలు ఐక్యతగా పోరాటం చేసి మరి దుర్మార్గులను దుష్టకులను ఉరిదీసే కాదు వాళ్ళని కాల్చి చంపాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తీవ్రవాదులు గుండాలు అతి దారుణంగా భారతీయులను మానవత్వం చూడకుండా తీవ్రంగా బట్టలు ఇప్పేసి వాళ్లను నానా హింసలు పెట్టి ఒక్కొక్కలను బిట్టెలు కాల్చినట్టు కాల్చిన ఆ పాకిస్తాన్ గుండలను కఠినంగా ఈ ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా వాళ్లకు ఉరిశిక్ష విధించి ఉరి తీయవలసిందిగా యావత్ భారతదేశం వారిని క్షమించదని చెబుతూ కొత్తగా పెళ్లైన జంట 15 రోజుల కింద పెళ్లైన జంట భర్తను చంపితే భార్య పక్కబంటి కూర్చుండి నన్ను చూద్దాం చంపు నేను ఉండి ఎందుకని ఎంత మొత్తుకున్నదో ఆ భారతదేశం ప్రజలు ఒక్కొక్కరు కంటి నీరు పెట్టిరని చెబుతూ నా పేరు కాళే శంకర్, గ్రామం భారత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. భారతదేశంలోనే పాకిస్తాన్ ఎలా చేస్తుందంటే భారతదేశంలో ఒక తీవ్రవాదుల్లాగా తయారు చేసుకుంటూ వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఇంత సంఘటన జరిగిన భారతదేశంలో నరేంద్ర మోడీ కళ్ళు మూసుకొని ఉంటాడ. నరేంద్ర మోడీ అనుచరులు కాకుండా మంత్రివర్గము, కేంద్ర వర్గము ఏం చేస్తుంది? నిద్రపోస్తుందా? మొత్తం నిద్రపోస్తుందా? భారతదేశం వాళ్ళు టూరిజం పోతే వాళ్ళను ఎంత ఒక పక్కకు గోడ సాటిపోయి దాటుకున్నా కూడా గుంజి చంపేసిన పరిస్థితి వచ్చింది ఈ రోజు భారతదేశంలో. అంటే భారతదేశానికి ఒక ప్రాధాన్యతమైన పాత్ర ఉంది. ఈ భారతదేశంలో ఏం జరుగుతుందో అసలు భారతదేశంలో ఉన్న ఈ తెలుగు ప్రజలకు అర్థం కావడం లేదు. నరేంద్ర మోడీ చక్కగా నువ్వు మా భారతదేశ ప్రజలను కాపాడకపోతే వాళ్ళకు అన్యాయం జరిగింది, న్యాయం జరగకపోతే బిడ్డ నీకు రాబోయే కాలంలో మా భారతదేశంలో ఉన్న ప్రజలు నీకు ఎట్లా బుద్ధి చెప్తారో, నీ రాజకీయ పాత్రను ఎట్లా మేము పోషించగలుగుతామో భారతదేశం లెవెల్లో మా మాల జాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రక్తము వారసులం మేము. మా కులము మొత్తము బయటకొచ్చి భారతదేశంలో ఆ సంబంధ వర్గాలను మొత్తము కాపాడుతూ వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు తన వారసులమైన మేము భారతదేశాన్ని ఎట్లా కాపాడుకుంటామో మేము సవాల్ విసురుతాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ, చనిపోయిన వాళ్లకు మీరు ఎలాగైనా సహాయం చేయాలి. వాళ్ళ కుటుంబం దగ్గరికి కేంద్ర మంత్రి దిగొచ్చి వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కరీంనగర్ నుంచి నా పేరు గంటల రేణుక.
జై తెలంగాణ మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. మధ్యప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ అవధేష్ ప్రతాప్ సింగ్ తిరుమలలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి రంగనాయక మండపంలో వీరికి టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన 26 మంది టూరిస్టులకు ఆత్మశాంతి కలగాలని శుక్రవారం సాయంత్రం రామగుండం కార్పొరేషన్ మాల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి గోదావరికని చౌరస్తులో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. 26 మంది మరణానికి కారకులైన ఉగ్రవాదులను గుర్తించి వారిని శిక్షించాలని కోరారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఆ అమరులకి కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నారు. కాబట్టి ఆ అమరుల త్యాగానికి నివాళులు అర్పిస్తూ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ సుభిక్షమైనటువంటి దేశంగా మనం నిలబడాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్తో యుద్ధం చేయాలి. జై భీమ్. జరిగినటువంటి దుర్ఘటన అది ఏమైంది, అది అత్యంత నీచమైన కార్యక్రమము. అది ఎవరు చేసినా కూడా మానవాళి దాన్ని కొంత ఖండంతో ఖండించాల్సిందే. ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ నిఘా విభాగాలను పటిష్టం చేస్తూ అంత పెద్ద ఎత్తుగా ఉన్న పర్యాటక కేంద్రాలలో ఈ విధమైన సంఘటన జరగడానికి కొంత మన ఏమంటారంటే ఇంటెలిజెన్సీలో లోపమే అనేది ఒకటి తెలిసిపోతున్నది. కనుక దాన్ని అన్నింటినీ పటిష్టం చేసి ఇక ముందైనా కూడా అన్ని పర్యాటక కేంద్రాలలో అమాయకులు పోతూ ఉంటారు. ఆ అమాయకుల ప్రాణాలు బలికొనే పరిస్థితిలో మరి ఎవరు బాధ్యులు? గవర్నమెంటే బాధ్యత తీసుకోవాలా. నిఘా విభాగాన్ని పటిష్టం చేసి ఇక ముందైనా కూడా పర్యాటక కేంద్రాలన్నింటినీ కట్టుదిట్టం చేసి దాన్ని జాగ్రత్త తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ కోరుకుంటూ మాల సంఘం తరఫున మరియు టీం తరఫున వారందరూ చనిపోయిన వాళ్ళందరికీ మన జవహర్లు అర్పిస్తూ ఆ భగవంతుడు వారి కుటుంబాలకు మనశ్శాంతిని కలిగించాల్సిందిగా కోరుతున్నాను. జై మాల, జై భీమ్. కట్టాల్సిందే, పాకిస్తాన్ని తుదముట్టించాల్సిందే. అయిపోయింది. 40 ఏళ్ల నుంచి వాళ్ళతో మనం పడుతున్న పీడన అయిపోయింది. ఖచ్చితంగా ఈ దేశం అంతా ఒక్కతాటి మీద మా మాలలుగా మేము మా హక్కుల కోసం ఎట్లయితే పోరాడతామో ఈ దేశ భద్రత కోసం, ఈ దేశ అస్తిత్వ ఆత్మగౌరవం, ఎందుకంటే ఈ దేశం నాది, ఈ గాలి నాది, ఈ భూమి నాది, ఈ కొండలు నాయి, ఈ ఆకాశం నాది, ఈ నదులు నాయి. ఈ నా దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న ఈ దేశంలో పరాయి దేశస్తులు వచ్చి అమాయక పౌరులని పట్టుబెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాల సంఘం తరఫున. అయితే విదేశీ శత్రువు ఖచ్చితంగా కంటి ముందు కనబడుతున్నాడు. వాడిని తుదముట్టించడానికి ఆర్మీ ఉన్నది, మద్దతుగా 140 కోట్ల జనాభా ఉన్నది. కానీ దేశంలో ఉంటూ తోటి భారతీయులని లంచాల రూపంలో దోపిడీ చేస్తున్న ఈ అంతర్గత శత్రువులను ఏం చేద్దాం? ఈ దేశంలో ఉంటూ బ్యాంకులను దోపిడీ చేస్తున్న అంతర్గత శత్రువుని ఏం చేద్దాం? ఈ దేశంలో ఉంటూ కులాలు అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న దుర్మార్గులను ఏం చేద్దాం? ముందు శత్రువుని ఎదుర్కొనే ముందు ఇంట గెలవాలని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతిని. జమ్మూ కాశ్మీర్ పహల్గంలో ఉగ్రదాడికి నిరసనగా బెల్లంపల్లికి చెందిన ముస్లింలు పట్టణంలో సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులది పిరికిపంద చర్య అని పేర్కొన్నారు.
దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరారు. మృతుల కుటుంబాలకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జామా మసీద్ గురువు సయీద్ ఫుల్ ఇస్లాం రజా మసీద్ ఇమాం యూనుస్ మాట్లాడారు. जिस तरह से टेररिस्टों ने जो तकलीफ पहुंचाई है, उनको कत्ल किया है, हम उसकी सख्त मजम्मत करते हैं और ये भी बता देते हैं कि और हम हुकूमत से मुतालबा करते हैं कि टेररिस्टों को सख्त से सख्त उनको सज़ा दी जाए और उन्हें पकड़ा जाए और उन्हें ऐसी सज़ा दी जाए कि बाद में फिर कभी देश के अंदर इस तरह का कोई वाक़या ना हो। और इसके पीछे कौन कौन है, कौन इस तरह की कार्रवाई अंजाम दे रहा है, उन सब के ख़िलाफ़ सख्त इक़दाम होने चाहिए। और साथ ही साथ यहाँ पर मैं ये भी बताना चाहता हूँ कि कुछ शरपसंद अनासिर ये किसी मज़हब से इसको जोड़ना चाह रहे हैं इस वाक़े को, उनको भी याद होना चाहिए कि कोई मज़हब भी टेररिस्ट का सपोर्ट नहीं करता है और ना ही उसका हुक्म देता है, ना ही उसकी दावत देता है। और बतौर ख़ास मज़हब इस्लाम इसकी सख्त निंदा और सख्त मजम्मत करता है। और इसके मज़हब इस्लाम ने तो यहाँ तक कहा एक जान को नाहक कत्ल करना ये पूरे इंसान को कत्ल करने के बराबर है। लिहाजा इस तरह के जो वाक़यात हो रहे हैं आए दिन हमारे देश के अंदर, इस पर हुकूमत को कड़ी नज़र रखनी चाहिए और पूरे हिंदुस्तान के अंदर ऐसी एजेंसियां बनाई जाएं और उनको कहा जाए कि वो पूरे तरीके से आंखें रखें और निगाहें रखें कि कोई इस तरह का वाक़या फिर कभी हमारे देश के अंदर ना होने पाए। इसकी पूरी तरीके से हम हुकूमत से मांग करते हैं और तमाम जो लोग इस टेररिस्ट अटैक के अंदर हमले में जो कत्ल हुए हैं उन सब के साथ हम इजहार हमदर्दी पेश करते हैं और उनके घर वालों के साथ हम इजहार हमदर्दी और हम उनका गम बांटते हैं और उनके लिए ये कहते हैं कि और हम उनके दर्द में साथ में हैं और पूरा देश उनके साथ है। और साथ ही साथ आखिर में जाते जाते मैं ये कहना चाहूँगा हुकूमत से कि ये टेररिज्म ये किसी मज़हब से इसका ताल्लुक़ नहीं होता है, बतौर ख़ास मज़हब इस्लाम से इसका कोई ताल्लुक़ नहीं है, इससे हमारा कोई ताल्लुक़ नहीं, पूरे देश का इससे ताल्लुक़ नहीं है। ये शरपसंद अनासिर हैं जो इस तरह के काम करते हैं। लिहाजा आज का हमारा एहतजाज इसी कदम के लिए है और पूरे हिंद के अंदर जो भी हो रहा है एहतजाजात वो इसी जज्बे के साथ हो रहा है। लिहाजा हम आप फिर से इजहार हमदर्दी करते हुए अपनी बात खत्म करते हैं। नहीं चलेगी। अस्सलाम वालेकुम रहमतुल्लाहि ताला व बरकातुहू। अल्हम्दुलिल्लाह सारे मुसलमान एकजुट होकर पहलगाम कश्मीर के अंदर में जो टूरिस्ट वहाँ गए हुए थे उनके ऊपर आतंकवादियों ने दहशतगर्दाना हमला करके उनको गोलियों से भूना गया। सारे मुसलमान इस दुख के साथ में ऐलान करते हैं ये हादसे का हम पुरजोर मजम्मत करते हैं, कंडम करते हैं। हम हमारी मस्जिद के सामने खड़े हैं, तमाम मुसलमान एक जगह हुए और मुसलमानों ने इस वक्त रैली निकालने की परमिशन चाहिए। रैली किस वजह से नहीं मिल पाई, इजाज़त नहीं मिल पाई, परमिशन हम लोगों को नहीं मिला, वरना तो हम इन सड़कों पर निकल कर हम बताना चाहते हैं जितने हमारे हिंदू भाई हम आपके साथ में हैं, आपके दुख में शामिल है। आपके घर में जो इंतकाल हुआ हमें वो दर्द है कि हमारे घर में इंतकाल हुआ, ऐसा दर्द महसूस हो रहा। किसी का बेटा इंतकाल होना वो हमें भी एहसास है, किसी की बहू का इंतकाल होना वो हमें भी एहसास है। लेकिन बता दें सोशल मीडिया जो नैरेटिव सेट कर रही है कि कलमा पूछ कर मारा जा रहा, कहीं पर कलमा पूछ कर मारते हैं, कहीं पर जैसा नारा लगाकर उसके मॉब लिंचिंग करते हैं। आज भी हाजिर है। हमने उस वक्त भी हिंदुस्तान नहीं छोड़ा था जब आज़ाद हुए थे। जामा मस्जिद दिल्ली के अंदर में मौलाना आज़ाद साहब ने कहा था कि ये हिंदुस्तान हिंदुस्तान मुसलमानों का है, हिंदुओं का है, सिख का है, सब का है, ये हम सब का मुल्क है। तो जो मीडिया इसको हिंदू मुसलमान करके तोड़ना चाहती है उनको शर्म करना चाहिए। वो दहशतगर्दों के उन ख्यालात को जाहिर कर रही है। वो दहशतगर्द यही चाहता है कि हिंदुस्तान के अंदर में हिंदू मुसलमान झगड़ा हो जाए। हम ये कहते हैं हम इसके सख्त खिलाफ है। और जो वहाँ इंतकाल हुए, जिन हिंदू भाइयों को मारा गया, हिंदू बहनों को मारा गया, उसका सख्त हम कंडम करते हैं, मजम्मत करते हैं। हम यही कहते हैं कि इंसाफ होया जाए, हमारी सिक्योरिटी और सख्त किया जाए, हमारे मुल्क के बाशिंदों की हिफाजत हो जाए। हम यही कहते हैं हिंदुस्तान की हिफाजत की जाए और हिंदुस्तान की हिफाजत आतंकवाद का खात्मा होगा, तभी हिंदुस्तान। చికాగో కార్మిక పోరాట అమరవీరుల స్ఫూర్తితో భారత కార్మిక వర్గం తమ హక్కులు సౌకర్యాల కోసం వేతనాల పెరుగుదల కనీస జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని కార్మిక వర్గం బలమైన పోరాటాలను నిర్వహించాలని సింగరేణి క్యాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న అన్నారు.
దేశవ్యాప్తంగా కార్మిక వర్గం 138 సంవత్సరాల క్రితం 8 గంటల పని విధానం కావాలని కొట్లాడి సాధించుకున్న రోజును మనం ఇప్పుడు 139వ మేడే జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి 12 గంటల పని విధానం తీసుకురాబోతుంది. ఈ మేడేను దానికి వ్యతిరేకంగా మనం ఈ మేడేను జరుపుకోవాలి. అదేవిధంగా ఆ రోజుల్లో కార్మిక చట్టాలు అమలు కావాలని, ఆ విధంగా కార్మికులకు హక్కులు రావాలని కొట్లాడిన 44 కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి 4 కోళ్లుగా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ముందు తీసుకురాబోతుంది. దీనికి వ్యతిరేకంగా కూడా ఈ మేడే జరుపుకోబోతున్నాం. కాబట్టి అక్కలు అన్నలు అందరూ కూడా కార్మికులు మరి ఈ మేడను విజయవంతం చేయడం కోసం మన పెద్దపల్లి జిల్లా ఐఎఫ్టియు పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా మీరు అందరూ కూడా 1వ తారీఖు నాడు మన గోదావరిఖని ఆఫీస్కు ఉదయం వచ్చి ఇదంతా విజయవంతం చేయాలని, అదేవిధంగా 27వ తారీఖు అంటే రేపు కూడా ఒక ర్యాలీ ఉంటుంది. ఆ టైమింగ్ కూడా మనం చెప్తాం, దాన్ని కూడా విజయవంతం చేయాలనేది ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామంలో తెలుగు యువత జిల్లా నాయకులు లెక్కల రాము ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి ఉదంతానికి నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కల రాము మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి ప్రతిష్టకి భంగం కలిగించేలా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడడం చాలా అమానుషమని, ఇటువంటి పిరికిబంద చర్యలు తగిన గుణపాఠం ఉంటుందని తెలిపారు. అవసరమైతే భారతీయుడు ఒక సైనికుడిగా మారాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులు యువకులు గ్రామం అంతటా తిరిగి పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు వదిలిన 28 మంది యాత్రికులను నివాళులర్పిస్తూ ఈ ర్యాలీలో లెక్కల జోగిబాబు, పలుపర్తి, అప్పుల నాయుడు, సంభూమూర్తి, గోపాలరావు, ఏసుబాబు మరియు భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా బాధాకరమైన విషయం. అక్కడ టూరిస్ట్ కోసం వెళ్ళిన అమాయకుల్ని ఇలాగా ఇష్టాసారంగా వాళ్ళు కాల్చి చంపడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి విషయాల మీద మన ప్రధాని గారు గట్టిగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని సరైన శిక్ష విధించాలని మనందరం కలిపి ఈరోజు ఏమలవరం గ్రామంలో వరుపుల సత్యబాబు రాజా గారి ఆధ్వర్యంలో, ఈ యొక్క లెక్కల రాము గారి ఆధ్వర్యంలో ఈరోజు మల్లవరాన్ని కొవ్వొత్తులు ర్యాలీ చేసి మా యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. ఈ యొక్క నిర్వహణకి ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు. ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగడం మరొకసారి జరగకూడదని ఈ యొక్క నిరసన మేము తెలియజేస్తున్నాం. జై హింద్, జై హింద్, పాకిస్తాన్. అందరికీ నమస్కారం. మొన్నటి రోజున జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటన, మన భారతీయులపై జరిగిన ఉగ్రదాడి చాలా బాధాకరం. ఇలాంటి చర్యలను మేము నిరసన తెలియజేస్తున్నాం. ఆ రోజు మరణించినటువంటి 20 మంది భారతీయుల యొక్క ఆత్మశాంతి శాంతించాలని ఈరోజు ర్యాలీ కొవ్వొత్తుల నిర్వహిస్తున్నాం. ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభరాజ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ జరగడం జరిగింది. ఏమలవరం గ్రామంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజ గారి ఆదేశాల మేరకు కొవ్వొత్తుల ర్యాలీ జరగడం జరిగింది. మా దేశం యొక్క ప్రజలు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జై హింద్, పాకిస్తాన్, పాకిస్తాన్, పాకిస్తాన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.